కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ భారీ మోసం వెలుగు చూసింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే మధ్యతరగతి కుటుంబీకుల ఆశలను ఆసరాగా తీసుకుని మోసానికి పాల్పడ్డారు. ఫ్రీ లాంచింగ్ పేరుతో సుమారు 180 మంది కస్టమర్ల నుంచి సుమారు 70 కోట్ల వరకు వసూలు చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ మోసానికి పాల్పడిందని బాధితులు రోడ్డెక్కారు. మొదటి విడతగా 140 మంది కస్టమర్ల నుంచి 38 లక్షల చొప్పున 54 కోట్లు తీసుకుని ఒక్కొక్కరికి 40 గజాల రిజిస్ట్రేషన్ చేశారు. మళ్లీ అదే స్థలాన్ని మిగతా 40 మందికి చేస్తా అని కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సీఈఓ శ్రీకాంత్ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రావడంతో విషయం తెలుసుకున్న బాధితులు ఉప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్దకు వచ్చి ప్లకార్డ్స్ తో నిరసన తెలిపారు. దీంతో సీఈఓ శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని హేమానగర్లో 2.5 ఎకరాల స్థలాన్ని 2020లో కొనుగోలు చేస్తున్నానని చెప్పి కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సీఈఓ శ్రీకాంత్ 54 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. 2020, 21, 22, 23 ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో కస్టమర్ నుంచి నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. 5 సంవత్సరాలు కావస్తున్నా మాకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అపార్ట్మెంట్ కట్టివ్వకుండా మాకు గొడవలు పెడుతూ శ్రీకాంత్ కాలయాపన చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ మ్యాటర్ అంటూ దాటేస్తున్నారని బాధితులు మదనపడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి కృతికా డెవలపర్స్ నుంచి న్యాయం జరిపించాలని బాధితులు కోరుతున్నారు.